తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ పక్షాన ఈరోజు ఈసీ మీటింగు నిర్వహించడం జరిగింది. అయితే దీంట్లో పెన్షనర్స్ యొక్క సమస్యలతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి తీర్మానించమైంది. కొత్త ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా ఇప్పటికీ మా పెన్షనర్స్ కానీ అందరి ఉద్యోగులకు కానీ రావాల్సినటువంటి 4 బకాయిలు ఉన్నటువంటి డిఏలను వెంటనే విడుదల చేయాలని చెప్పి మా అసోసియేషన్ తరఫున తీర్మానం చేయమైంది. మరి అదేవిధంగా పిఆర్సి కమిటీ గతంలో ప్రభుత్వం వేసినటువంటి పిఆర్సిని ఇప్పటి వరకు ఆ నివేదికను తెప్పించుకొని వెంటనే ఈ ప్రభుత్వము ఒక 30% ఫిట్మెంట్ తోటి కూడి వెంటనే మాకు మంజూరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. మరి అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఈ వెల్నెస్ సెంటర్ను కాస్త ఉన్న చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి ఇప్పటికి బాగానే నడుస్తుంది, కానీ ఇంకా చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా అధికారులు వాటిని దృష్టి పెట్టి వాటి ఉన్నటువంటి సమస్యలన్నీ సాల్వ్ చేయాలని చెప్పి ఈ మా తెలంగాణ ఆల్ పెన్షన్స్ అసోసియేషన్ జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. అలాగే మాకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఈకీబోర్డ్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈ ఈసీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడానికి ఇట్టి విషయాన్ని తమ ద్వారా మాకు